హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి స్నాక్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, లేదంటే ఎప్పుడన్నా ఒకసారి బయట తీసుకొచ్చుకుంటారు. ఈరోజు వచ్చేసి రాగి పిండితోటి జావ చేస్తున్నాను. దీవి నాకు చాలా ఇష్టం అనమాట, రాగి పిండితో చేసిన జావ. మామూలుగా జొన్న జావ కూడా ఉంటుంది నా దగ్గర, మిక్సీ చేసి ఉంచుకుంటాను. కాకపోతే తనకి ఇది అంటే చాలా ఇష్టము, అందుకోసం చేస్తున్నాను. ఒకదానికే కదా, అందుకే కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను. ఒక 2 స్పూన్లు రాగి పిండి వేసుకొని ఉండలు లేకుండా ఒక బౌల్లో మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ. అలాగే ఒక వాటర్ గ్లాస్ తోటి వాటర్ తీసుకొని గ్లాస్ నిండా స్టవ్ మీద పెట్టేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని మనకి వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా బాయిల్ అయ్యే టైంకి కూడా మనం రాగి పిండిని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని మనకి దీంట్లో పాలు బెల్లం ముక్క వేసుకుంటే అంబలి అంటారు, చాలా బాగుంటుంది అది. అంటే దీవెన స్వీట్ తినదు కదా, మాకు అంత ఎక్కువ స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు, తీయగా ఉండేవి. అందుకనేసి బెల్లము పాలేం వేయను, మజ్జిగ వేస్తాను జావలాగా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసి ఇది ఉండలు కట్టకుండా ఫస్ట్ ఒక 2 నిమిషాలు అలా మిక్స్ చేసుకుని ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకున్నామంటే కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పెరుగు వేసి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ముందే మజ్జిగ చేసేసుకొని రెడీగా ఉంచుకొని మజ్జిగ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇది మనకి పిల్లలకి బోన్స్ గట్టిగా ఉండడానికి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తాగితే చాలా మంచిది. పిల్లలకి మెయిన్ బోన్స్ ఎక్కువ నొప్పి వస్తూ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి ఎక్కువ ఆడుతూ ఉంటారు, స్కూల్లో కూర్చొని ఉంటారు కదా బెంచెస్ పైన, అప్పుడు కూడా కాళ్ళు బాగా నొప్పి వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో బాగుంటుంది. కాల్షియం ఉన్నవి ఏదైనా ఆకుకూరలు, పాలు, గుడ్లు, రాగులు, ఇలాంటివి జావ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే కొంచెం కాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి. దీవెనికి బతిలాడితే కొంచెం ఒక టీ గ్లాసులు తాగుతాడనమాట. వాడికి ఎక్కువ ఇష్టం ఉండదు ఈ జావలు ఇలాంటివి. ఎగ్గు పాలు మాత్రం చాలా ఇష్టంగా తాగుతాడు, 2 పూట్ల పెట్టినా సరే. ఇదేమీ ఉండలు కట్టదండి, ఇది ప్యాకెట్ కొనుక్కొచ్చాను. ఇంతకుముందు నేనే తీసుకొచ్చి మిక్సీ పట్టేదాన్ని, కానీ ఇప్పుడు అంత టైము ఉండట్లేదు, మనం అంత మెత్తగా రాదనమాట. ఇది మిల్లులో పట్టిస్తారు కాబట్టి మెత్తగా వస్తుంది. మిక్సీలోనేమో కొంచెం అక్కడక్కడ మిస్ అయిన గింజల్లాగా ఉంటాయి. ఏదైనా ఒకటే అవుతుంది. రెగ్యులర్గా వాడే వాళ్ళు, ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళు రాగులు తీసుకొచ్చుకొని నీట్గా కడిగేసి క్లీన్ చేసేసుకొని వడబెట్టేసి ఎండలో బాగా ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత వాటిని మిక్సీ ఆర్ మిల్లు చేసేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. అది అయిపోయింది కదా, పక్కన పెట్టేశాను, చల్లారుతుంది. నెక్స్ట్ ఇంకా ఇడ్లీకి అయితే నానబెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మినపప్పు క్లీన్ చేస్తున్నాను. పొట్టు మినపప్పు కదా, కొంచెం క్లీన్ చేయడానికి టైం పడుతుంది. ఈసారి ఎక్కువగా పొట్టు అయితే ఏం తీయలేదు, నార్మల్ కొంచెమే తీసాను. ఇంకా గిన్నెలో తీసుకున్న అదే వాటర్ తోటి బాగా మిక్స్ చేస్తున్నాను. ఎక్కువసేపు కూడా చేతులతో ఎక్కువ బాగా ఇలా పిసికేసి తీయలేదనమాట, పొట్టు ఉంచాను. కొంచెం బ్లాక్గానే ఉంటాయి ఇడ్లీలు అయితే, కాకపోతే బలము టేస్ట్ కూడా బాగుంటుంది. ఇడ్లీలు కూడా మామూలుగా మినపగుండ్ల కంటే పొట్టుపప్పుతోటి మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఒకేసారి 4 కేజీలు అలా తీసుకొని పెట్టుకున్నాను నేను. ఇడ్లీకి, దోశకి, వడకైనా ఇదే యూజ్ చేస్తున్నాను. వడకైతే కొంచెం మొత్తం నీట్గా చేస్తాను, ఎందుకంటే బ్లాక్గా ఉండకుండా వడలు మనకి బాగుండాలి కదా, చూడడానికి కలర్ఫుల్గా ఉంటేనే పిల్లలు ఎక్కువగా వాళ్ళకి ఫస్ట్ చూస్తే నచ్చాలన్నమాట రెసిపీ అనేది. మొత్తానికైతే పప్పు కూడా కడిగేసాను. ఈ వాటర్ కింద ఉంపేసి అడుగునున్న పొట్టు మొత్తం డస్ట్బిన్లో వేసేసుకొని ఆ తర్వాత దాంట్లో గిన్నెలో వాటర్ పట్టుకొని మళ్ళీ రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి, గాలించడం అంటారు. ఈలో పిల్లలు వచ్చేసారు, అది పక్కన పెట్టేసుకున్నాను. పప్పు అయితే వాటర్ తీసేసి పక్కన పెట్టాను మిక్సీ పడదామని. మా దీవెన్ బాబు అయితే మొత్తం అంతా లంచ్ బాక్స్ కంప్లీట్ చేస్తాడనమాట డైలీ కూడాను. టీచర్కి భయపడి చేస్తాడు, ఆకలిసి తింటాడు. ఫస్ట్ కేక్ తినలేదని చెప్పాను, నాకు అంతకన్నా వద్దు అంటే పెట్టించుకున్నావు తినలే కదా అని ప్రాంక్ చేశాడనమాట నన్ను. మా దీవెన అయితే కేక్ ఉంచింది, పెరుగు ఉంచింది, ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎంతైనా కొంచెమైనా ఉంచుతుంది అనమాట. మనం ఎంత కొంచెం పెట్టినా దాంట్లో ఇంకా కొంచెం ఉంచిద్ది. మా ఇంట్లో ఫుడ్ వేస్ట్ అంటే కొంచెమైనా దీవెనానే చేస్తుంది. పెట్టుకోవాలని తింటుంది కానీ తినదు, అంతే. ఆశ ఎక్కువ కానీ తినలేవదు. మొత్తానికి కొంచెం కలిపిన అన్నం లాస్ట్లో ఒక 2-3 స్పూన్లు ఉంటే ఇంకా అది డస్ట్బిన్లో వేసేసాను అనమాట. తర్వాత గిన్నెలన్నీ బయట పెట్టేసాను. తను రాగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది ఫాస్ట్గా, బ్యాగులన్నీ బయటే పెట్టేసింది. నాకు ఇంకా కిచెన్లో పని అవ్వలేదు.
నెక్స్ట్ ఇంకా సరుకులు అవన్నీ సర్దుకుందామని మా దీవెన్ బాబు చూడండి ఫ్రెష్ అవుదాని బయటకు వచ్చాడు. మళ్ళీ తర్వాత లైట్ ఉందనేసి కెమెరా పెట్టాననేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఇక్కడేమో సరుకులు తీసుకొచ్చినవన్నీ నేను సర్దుకుంటూ ఉన్నానమాట. ఈ డబ్బాలో పోసుకున్నవి ఇంకా లాస్ట్ టైం తీసుకొచ్చినవి కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా అంటే కొన్ని ఉన్నాయి. ఇంకా అవన్నీ ఫుల్ చేసుకుందాం అనేసి ఇంక రెగ్యులర్గా వండాలి. అందరూ దీవెన బర్త్డే కూడా ఉంది కాబట్టి కొంచెం పప్పులు ఉప్పులు అవన్నీ అవసరం అవుతాయి కదా, అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకొచ్చారు ఈసారి. మొత్తానికైతే జావా కూడా రెడీ అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకొని మజ్జిగైనా వేసుకోవచ్చు. అంటే మామూలుగా మనం తోడేసిన పెరుగు గేదె పెరుగు అయితే తొందరగా మిక్స్ అవ్వదు, కానీ ఇది ప్యాకెట్ పెరుగు కదా, అందుకోసం అనేసి కొంచెం తొందరగానే మిక్స్ అయిపోతుంది. దాంట్లో ఉండలేమీ లేకుండా క్రీమీ లాగా ఉంటుంది కదా. గేదె పెరుగు తోడేసింది అయితే డబ్బాలో వేసుకొని మజ్జిగ చేసుకొని మనం దీంట్లో రాగి జావలో యాడ్ చేసుకొని తాగడమే. ఇంకొంచెం ఒకవేళ మనం వేసిన ఉప్పు సరిపోదు అనుకుంటే ఫస్ట్ టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. 2 గ్లాసెస్ అయితే చేసి ఇచ్చాను. దీవెన్ తాగుతాడు అనుకుని తాగలేదు. వాడికి వద్దు అంటే అత్తయ్య తాగేశారనమాట. నేను ఈరోజు మార్నింగ్ రాగి జావ బాయిల్డ్ ఎగ్గే తినేసాను. మొత్తానికి వాళ్ళ నాని బయట కూర్చుంటే ఇవ్వడానికి వెళ్ళింది. ఇంకా మా వారి కోసం అయితే టీ పెడుతున్నాను. టీ మా అత్తయ్య కూడా తాగదు, పాలు తాగుతుంది. పొద్దున్నే బూస్ట్ అవి వేసుకొని పాలు తాగుతారు, కానీ టీ అలవాట్లేదనమాట. మా వారికి ఒక్కళ్ళకే టీ అందుకే కొంచెమే పెట్టాను. అది బాగా మరిగి ఒక గ్లాస్ అవుతుంది. ఇప్పుడైతే ఇడ్లీ చెప్పాను కదా, పప్పు పెట్టేశానని పక్కన. ఇది కూడా మిక్సీ పట్టేసి రవ్వలో యాడ్ చేసేసుకోవడమే. సాల్ట్ నేను నైటే కలిపి పెట్టుకుంటాను, మార్నింగ్ ఏం కలపను. పప్పు పట్టేటప్పుడు దాంట్లో కానీ లేదంటే రవ్వలో కానీ వేసేసుకొని మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటాను. అయిపోయింది. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకుని, ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. వడగట్టేస్తే మనం జల్లిగిన్నెలో వేసి వడబెడితే అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ దీనికైతే అవసరం లేదు. రవ్వలో కూడా పైన వాటర్ తీసేసాను. చేతితోటి నీళ్ళవి రాకుండా ఇట్లా తీసుకొని వేసుకోవాలి రవ్వ. నేనైతే ఇంతకుముందు గట్టిగానే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం మినపప్పు గట్టిగా మిక్స్ చేసుకుంటే ఇది పైన వాటర్ అంపే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మినపప్పు కొంచెం జోరు అయిపోయిందంటే రవ్వ మాత్రం గట్టిగా పిండి తీసుకోవాలి. మరీ గట్టిగా ఉన్నా మరీ జోరుగా ఉన్నా ఇడ్లీలు అనేవి సరిగ్గా రావు. కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉండాలి అంతే, మరీ లూజ్గా గట్టిగా కాకుండా నార్మల్గా ఉండాలి, అప్పుడు బాగా వస్తాయి అన్నమాట. పొట్టుపప్పు కాబట్టి చాలా బాగా వస్తున్నాయి. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఈరోజు పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. అదేం వీడియో ఏం షూట్ చేయలేదు, టిఫిన్ కూడా ఏం చేయలేదన్నమాట. ఇడ్లీ అయితే ఇంకా అత్తయ్యకి మా వారికి వచ్చేసింది 2 ప్లేట్లు ఈరోజు. ఇది నిన్నటి వ్లాగ్ అని చెప్పాను కదా. ఎక్కువగా తినడానికి దోశ అయితే ఒక 2-3 డేస్ అయినా తింటారు, కానీ 3-4 రోజులైనా తింటారు. కానీ ఇడ్లీ 1 రోజు 2 రోజులు, ఇంకా తర్వాత రోజు ఎక్కువ తినరు. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను ఎక్కువగా నానబెట్టిన అనమాట. ఒక వాటర్ గ్లాస్ తోటి 1 గ్లాస్ మాత్రం వాటర్ అంటే నానబెట్టేస్తాను. ఈ కాకరకాయలు వచ్చేసి మార్నింగ్ కోసమని నైట్ కలిపేసి కడిగి కట్ చేసి పెట్టుకుంటాను పీసెస్. అవి ఒకటి కొంచెం లేటుగా లేచిన టెన్షన్ ఉండేది. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది కదా, అస్సలు మెలకువ రావట్లేదు, లేవాలనిపించట్లేదు. అందుకోసం నేను నైట్ 11:30, 11, 12 వరకు ఇట్లా ఏదైనా ఫోను ఎడిటింగ్ మొబైల్ చూడడం ఇలా చూసేదాన్ని. కానీ నేను 3 డేస్ నుండి 10:30 కల్లా పడుకోవాలని అనుకుంటున్నాను. 2 డేస్ నుండి ఫాలో అవుతున్నాను, చూడాలి ఎన్ని రోజులు చేస్తాను. అప్పుడు నిద్ర మంచి పొద్దున్న లేవాలనిపిస్తుంది, తలనొప్పి బద్ధకంగా అట్లేం అనిపించట్లేదు, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. 10-10:30 కల్లా 8-8:30 కల్లా తినేయడము, 10-10:30 కల్లా బెడ్రూమ్లోకి రావడం, నిద్రపోవడమే. ఇంకా ముందుగా ఒక 9-9:30 కల్లా వచ్చేసామంటే ఇంకా ఒక 1/2 అవర్ అలా మొబైల్ యూస్ చేసుకొని ఇంకా పక్కన పెట్టుకొని అలారం పెట్టుకొని పడుకోవడమే. కూరగాయలు కూడా తీసుకొచ్చాము. మామూలుగానే మాకు పిల్లలకి ఒకటి కర్రీ, అలాగే వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకు లంచ్లోకి ఒక కర్రీ చేస్తే ఈవినింగ్ అవుతుంది, సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు అత్తయ్య ఈరోజు మామయ్య కూడా వస్తున్నారు, ఇంకా అందరం ఉన్నాం కదా, కూరగాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి అనేసి వెళ్ళి తీసుకొచ్చాను. చామగడ్డలు, ఆలుగడ్డలు, బీరకాయలు, సొరకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, టమాటో, మిర్చి, తోటకూర, గోంగూర, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు
తీసుకొచ్చేసాను. ఇవన్నీ నీట్గా శుభ్రం చేసేసుకొని తొడిమలన్నీ పచ్చిమిర్చి ఆల్రెడీ లాస్ట్ వీక్ తెచ్చినవి ఒక 1/2 కిలో ఉన్నాయి. అవి రెగ్యులర్గా వాడుకుంటూ ఇప్పుడు తీసిన తొడిమలు తీసేసి కవర్లో పెట్టాను. అవి తర్వాత యూజ్ చేద్దామని. దొండకాయలు, బెండకాయలు, ఇవన్నీ టమాటాలు అన్నీ కవర్లో కట్టేసే ఉన్నాయి కదా, డైరెక్ట్ ఇంకా అలాగే వేసాను. అన్నీ వేస్తే కలుపు అంటే ఏమవుతుందంటే మనం తీసుకునేటప్పుడు కొంచెం అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఎన్ని రోజులు రావు. 300-400 పెడితే మనకి 1 వీక్ కూడా రావట్లేదు ఇప్పుడు కూరగాయలు. ములక్కాయలు అలాగే పెట్టేసాం అనుకోండి, సగానికి విరిచి అది మొత్తం పాడైపోతున్నాయి అన్నమాట. ఎండిపోయినట్టుగా అయిపోతున్నాయి. లోపల వాటర్ కంటెంట్ అనేది ఉండట్లేదు. అందుకే కట్ చేసి కవర్లో కానీ మూట కట్టేసి లేదంటే బాక్స్లో కానీ పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. అవి నెక్స్ట్ డేకి యూజ్ చేస్తాను. పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కువ రోజులు అలాగే ఉంచితే ఎండిపోవడం కానీ బూజు పట్టేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవో జాగ్రత్తగా చూసుకుంటూ వండుతానమాట. ఏది తొందరగా పాడైపోయేది, ఏది ఎక్కువ రోజులు ఉంటుంది అనేసి ఉంచుతాను. ఆలు మాత్రం చాలా రోజులు ఉంటుంది. చాలా రోజులు ఉన్నా మా ఇంట్లో ఎక్కువ దీవెన్ బాబుకి వాళ్ళ నాన్నకి ఆలుగడ్డ ఇష్టం కాబట్టి వారంలో కనీసం 2 సార్లైనా ఆలుగడ్డ ఫ్రై చేయాల్సిందే. నాకు దీవెనకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు, వాళ్ళిద్దరికే ఇష్టం అనమాట. తింటాం కానీ అంత ఫేవరెట్ ఏం కాదు. శుభ్రం చేయాల్సిన కొంచెం టైం దొరికిందనమాట నాకు. నేను మార్కెట్కి వెళ్ళే ముందే అంతా ఇల్లంతా ఊడ్చేసుకొని పిల్లలకి స్నాక్స్ అది పెట్టేసి బియ్యం కడిగేసి ఇడ్లీ పిండి రుబ్బేసి అన్నీ చేసేసుకొని వెళ్ళిపోయాను. రైస్ కూడా కుక్కర్లో కడిగి పెట్టాను. ఇంకా అదొకటి ఆన్ చేసేసుకోవడమే, అంతే. కుక్కర్ ఆన్ చేసుకుంటే ఇంకా కర్రీ కూడా ఉందన్నమాట. ఇంకా నేనేం కర్రీ చేయలేదు. మధ్యాహ్నం చేశాను చెప్పాను కదా మా కోసమని, అదే ఉంది. అందుకే నీట్గా కూర్చొని ఆకుకూరలన్నీ గిల్లి లేదంటే పచ్చిమిర్చి తొడిమలు తీసుకొని అన్నీ నీట్గా చేసేసుకొని పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదు. పల్లీలు, కారము, పచ్చడి, ఇంకా ఏమున్నాయి కొన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలు, పసుపు డబ్బా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. చింతపండు, ప్లేస్ సరిపోవట్లేదు నాకు ఫ్రిడ్జ్. అందుకోసం అనేసి నేను ఎక్కడికెక్కడ తగ్గించేసి మ్యాక్సిమం కూరలు ఎక్కువగా ఉండవు. ఉంటే నేను అంటే మిగిలేలాగా ఏం వండను అనమాట. రైస్ అయితే కొంచెం ఒక మనిషికి సరిపడా ఉంటుంది, కానీ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది. ఎప్పుడైనా బయటకు వెళ్తున్నాం అనుకుంటే కొంచెం తగ్గించి వేస్తాను, ఇంకా ఇంట్లో ఉండము అనుకున్నప్పుడు. కానీ నార్మల్ టైంలో ఉంటుందన్నమాట. కర్రీస్ అయితే ఎక్కువగా వండను, ఉండవు కూడా. లాస్ట్కి ఉంది అనుకుంటే కర్రీ మొత్తం వేసేసుకొని తింటాను నేను లాస్ట్కి. అది కొంచెం తిక్కుగా కలుపుకొనైనా తినేస్తాను. ఆ కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టడమో పడేయడం ఏదో ఒకటి జరుగుతుంది అనేసి మొత్తం వేసేసుకుంటాను ప్లేట్లో. ఇంకా గోంగూర కూడా నూనె కూర చేశాను, చాలా చాలా బాగుంది. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేశాను చూడండి. నూనె కూర అంటే చూసి దడుచుకోమాకండి. ఈ కూరలో మాత్రం నూనె ఎక్కువగా ఉండాలి. నేను నిల్వ ఉంటుందేమనేసి అంత కూర చేశాను కదా, గోంగూర 5 కట్టలని ఎక్కువ చేసేసాను. కాకపోతే మా అత్తయ్యకి బాగా నచ్చింది. పుల్లగా ఉంటే ఇష్టం అనమాట. కొంచెం కారము, ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి ఈ కూరలో. బాగా మగ్గిన తర్వాత గోంగూర వేసుకొని నూనె అయితే పైన తేలుతూ ఉంటుంది తెప్పలాగా. ఈ కూరకు అదే టేస్ట్. మామూలు కర్రీస్లో కొంచెం వేసుకున్నా సరిపోతుంది. కానీ మా వాళ్ళకి ఏంటంటే, మా వారికి డ్రైగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. స్టీమ్ చేసినవైనా డ్రైగా ఉన్నాయన్నా ఎప్పుడన్నా ఒకసారి సొరకాయ, బీరకాయ లాంటివి కొంచెం గ్రేవీలాగా వస్తాయి, అదొక్కటి తింటారు. కానీ ఇంకా మామూలు టైంలో ఏదైనా సరే, టమాటో వేసినా సరే డ్రైగా ఉంటే, బిర్యానీ కూడా డ్రైగా ఉంటే అసలు ఇష్టపడరు అనమాట. కాకపోతే మీడియంగానే వేస్తాము. రెగ్యులర్గా మన 1/2 కిలో కూర కంటే కనీసం ఒక పావున్నర నూనె అయితే కంపల్సరీ పడుతుంది. ఇంకా స్పూన్లతో కలవాలంటే చాలా కష్టం. మనం డైట్ చేసేటప్పుడు మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలి. తినొద్దు అంటే తినొద్దు, అలా చేస్తేనే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. దీంట్లో మాత్రం నూనె ఎక్కువగానే వేసాను. ఎంతమంది చేస్తారు ఇలా గోంగూర నూనె కూర? మేము తెల్ల గోంగూర అసలు తినము, చప్పగా చేదుగా ఉంటుంది. అది అంత ఎక్కువ ఇష్టం ఉండదు. ఎర్ర గోంగూర మాత్రమే తింటాను. రెండింటికి డిఫరెన్స్ నేను ఇలా ఒకసారి చెప్తే వీడియోలో చాలామందికి డౌట్ వచ్చి, తెల్ల గోంగూర ఎర్ర గోంగూర ఏంటి అని. గోంగూర అంత ఒకటి కదా అని. కాడలు తెల్లగా ఉంటాయి, అది తెల్ల గోంగూర. కొంచెం చేదులాగా, వగరు, పులుపు ఉండదు, అలా అయితే తెల్ల గోంగూర అనమాట. ఎర్ర గోంగూర అంటే కాడలు రెడ్గా ఉంటాయి, పుల్లగా ఉంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట. గ్రేవీలాగా అవుతుంది ఎర్ర గోంగూర కర్రీ. తెల్ల గోంగూర ఏం పచ్చిమిర్చి వేసుకొని పులుపు తినని వాళ్ళు ఎర్ర గోంగూర తింటే కొంచెం బాడీ పెయిన్స్ అవి వస్తాయి అనేసి తినరనమాట చాలామంది, ఏజ్ కొంచెం ఎక్కువైన వాళ్ళు. తెల్ల గోంగూరకేం అలా ఏం ఉండదు, వాతం చేస్తుంది, అలా ఏం ఉండదు అనమాట. పథ్యం చేసే వాళ్ళకి, కొంచెం బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి సెట్ అవ్వదు ఎర్ర గోంగూర.
నాకైతే ఇదే ఇష్టము. పుల్లగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం కూడా కరెక్ట్గా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి చాలామంది తినాలని ఉన్నా తినరనమాట ఒళ్ళు నొప్పుల వల్ల. నేను తెల్ల గోంగూర అస్సలు తినను. ఎప్పుడన్నా ఇంకేది లేకపోతే ఆప్షన్ లేకపోతే తీసుకుంటాను, అది కూడా కొంచెమే తీసుకుంటాను. ఇంతవరకు చాలా తక్కువ, వేల మీద లెక్కేసుకోవచ్చు తెల్ల గోంగూర తినడము. ఇదే బాగుంటుంది, అంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. నాకు అది చేదు అనిపిస్తుంది, కొంచెం పుల్లగా కూడా ఉండదు కదా, అంత నచ్చదనమాట. ఇంకా గోంగూర కూడా మొత్తం గిల్లుకొని అదే కవర్లో వేసేసుకొని పెట్టేశాను. ఇంకా నైట్కి కడిగి మార్నింగ్ ఆరబెట్టేసుకొని చేసుకోవచ్చు, కొంచెం పొడిగా ఉండాలి అనుకున్న వాళ్ళు. నేను మాత్రం అప్పటికప్పుడు కడిగే చేస్తాను, ఏం పెద్దగా ఏం తేడా ఏం ఉండదు. కాకపోతే నిలువ ఉండాలి అనుకుంటే మాత్రము డ్రైగా ఉండాలి గోంగూర. కంపల్సరీ ఒకరోజు దానికి రెస్ట్ ఇవ్వాల్సిందే. కడిగి వడేసి ఫ్యాన్ గాలికి లేదంటే ఎండలో కాసేపు ఆరబెట్టి చేస్తేనే నిలువ ఉంటుంది. నేను అంత ఏం చేయట్లేదు, వెంటనే ఎట్లాగో అయిపోద్దని నాకు తెలుసు. మా ఇంట్లో గోంగూర చాలా ఇష్టము. కాకరకాయ గోంగూర కంపల్సరీ వారంలో ఒకసారి వండాల్సిందే, కంపల్సరీ వండుతాము. మిగిలిన కూర బీరకాయలు ఇవైతే చాలా తక్కువ. బీరకాయ దీవెన తినదు, దీవెన బాబు తినడు. పచ్చడి చేస్తే ఏమో తింటారు కానీ కూర అయితే ఎక్కువగా ఇష్టం ఉండదు అనమాట వాళ్ళకి. సొరకాయ తింటారు, మళ్ళీ పచ్చిమిర్చి కారం వేసేసి లేదంటే ఒట్టి కారం వేసినప్పుడు కొంచెం పాలు వేసి చేసినా ఇష్టంగా తింటారు చపాతీ వాటిలో. కానీ బీరకాయ ఎందుకో వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి దీవెన బాబు వేసి శనగపప్పు వేస్తే ఇష్టపడతారనమాట. చాలా తక్కువ కదా, మీరు కూడా బీరకాయ తేవడం నేను చూడడం, లేతగా ఉంటేనే తీసుకొస్తాను. చూడండి ఇవి పచ్చి అంటే బాగా డార్క్ కలర్లో ఉన్నాయి, లేతగా నీళ్ళు ముట్టుకుంటేనే విరిగిపోయేలాగా ఉన్నాయి అనమాట. బాగుంటుంది పచ్చడి అయినా కర్రీ అయినా అనేసి. ఇంకా మా మామయ్య కూడా వస్తున్నారు కదా, బీరకాయ సొరకాయ ఇంకా బెండకాయ దొండకాయ ఇలాంటివి తింటారు, పప్పు. ఇంకవేమి గోరుచిక్కుడు గోంగూర వంకాయలు ఇలాంటివి తింటారనమాట. స్కిన్ ఎట్లా ఎలర్జీ వస్తుంది అనేసి మెడిసిన్ కూడా వాడుతున్నారు కాబట్టి తినకూడదని చెప్పారు. కొన్ని అవి తీసుకొచ్చాను, దొండకాయ బెండకాయ బీరకాయలు అలా అనమాట. ఇంకా మొత్తానికైతే గోంగూర కూడా శుభ్రం చేసేసాను. ఇంకా తోటకూర అయితే రేపు చేద్దాం, నాకు అప్పటికే టైం లేదు. కూర్చొని కాళ్ళు తిమ్మిరి వచ్చేసాయి, బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది అనమాట. ఎక్కువసేపు ఒక దగ్గరే కూర్చొని చేస్తాను. నేను నించొని ఎంత ఏం చేస్తాను కానీ కూర్చుంటే మాత్రం, అందుకే నేను పిండి వంటల దగ్గర ఎక్కువసేపు కూర్చోలేవును. ఈ షోల్డర్స్ నొప్పి వస్తాయి, నడుములు నొప్పి వచ్చి కాళ్ళు కూడా నొప్పి వస్తాయి అనమాట. మొత్తానికైతే అయిపోయావేమో నిమ్మకాయలు సొరకాయ ఆలుగడ్డ ఇవన్నీ బయట పెట్టాల్సినవి, ఇంకా అందుకనేసి అవి బయట పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే గోంగూర కర్రీ చేస్తున్నాను అనమాట. సన్నగా పొడవుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని బాగా నూనెలో మగ్గించి నూనె పైకి వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇది మనం బయట పెట్టినా ఈ కూర 10 రోజుల వరకు పాడవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 days 1 month కూడా ఉంటుంది. కాకపోతే అన్ని రోజులు ఉంచుకుని ఇలాగ ఎవరు చెయ్యరు, తినరు. కాకపోతే నిల్వ ఉంటుంది, ఇంకా పాడవదు అనమాట. ఉల్లిపాయ పచ్చడి చేస్తే బూజు వచ్చేస్తుంది, కానీ ఉల్లిపాయ తగిలితే వాటర్ ఉన్నా సరే బూజు వస్తుంది. కానీ ఇట్లా కర్రీ చేసినవి అయితే కొంచెం ఏమనిపించదు. బాగా మగ్గించాలన్నమాట కర్రీని. ఇది చేయడానికి కొంచెం ప్రాసెస్ పడుతుంది, మగ్గడానికే టైం పడుతుంది అనమాట. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి నూనె అంతా పైకి వచ్చేంతవరకు మగ్గించాలి. ఆవాలు జీలకర్ర శనగపప్పు అన్నీ వేసేసుకొని ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. గోంగూరతో చాలా వెరైటీస్ అయితే చేయొచ్చు అనమాట. చాలా గోంగూర పులిహోర చేస్తారు, గోంగూర మటను, గోంగూర రోటి పచ్చడి, ఎండుమిరపకాయలు వేసి చేస్తారు, పచ్చడి వేసి చేస్తారు, నూనె గోంగూర చేస్తారు, పులిహోర గోంగూర చేస్తారు, తాలింపు గోంగూర చేస్తారు. ఇలా నూనె గోంగూర చేస్తే చాలా వెరైటీస్ చేస్తారు. మీల్ మేకర్ గోంగూర కూడా చాలా బాగుంటుంది. మీల్ మేకర్స్లో గోంగూర పేస్ట్ వేసేసి ఉడికించి ఆనియన్స్ కూడా పెద్ద సైజువే 2 తీసుకున్నాను. దాంట్లో కూడా ఫ్రై చేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు గోంగూర వేసేసుకోవాలి. నేను డైరెక్ట్ వాటర్లోంచి తీసే వేసిన అని చెప్పాను కదా, అలాగే చేస్తాను. తోటకూర అయినా పాలకూర నేను అప్పటికప్పుడే కడిగి చేసేస్తాను. కాకపోతే కొంచెం ఎక్కువసేపు ఒక 2-3 నిమిషాలు తేడా ఉంటుంది అనమాట ఉడికించుకోవడానికి. గోంగూరలో చాలా వరకు పురుగులు ఉంటాయి, అది మనం శుభ్రం చేసేటప్పుడే చూసుకోవాలి. ఆకులు 2 వైపులా నీట్గా చూసుకోవాలి. నేను ముందు వ్లాగ్లో కూడా చెప్పాను, ఈ వర్షాకాలం కొంచెం వెనక పురుగులు కానీ గుడ్లు పెట్టడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. హోల్స్ ఉన్నవి కూడా మ్యాక్సిమం వేయకపోవడం బెటర్, లోపలైనా చిన్నవైనా ఉంటాయి.
నీట్గా చూసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఫస్ట్ మనం ఆకుకూర శుభ్రం చేసేటప్పుడే ఒక 80% వరకు క్లీన్ చేసుకోవచ్చు. ఏమీ లేకుండా వేస్ట్ అన్నీ పడేసి మంచిగా ఉన్న ఆకులు మాత్రమే యూజ్ చేసుకుంటాము. ఇంకా వండేటప్పుడు మనకు కనపడిన నీళ్ళల్లో వేసి బాగా ఇట్లా కలిపేటప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని నేను దాంట్లో పెట్టేస్తాను. ఏ కూరగాయలైనా సరే ఉప్పు వేసి నీళ్ళల్లో గిన్నెలో పెట్టేసిన తర్వాత వండుతాను. మ్యాక్సిమం మూత పెట్టేసి బాగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు సాల్ట్ వేస్తే ఏంటంటే సాల్ట్ వాటర్తో పాటు కూరలో ఉన్నది కూడా బయటకు వచ్చేస్తుంది. తొందరగా ఉడుకుతాయి కూరలు. మెయిన్ ఏంటంటే మనకి ఆలుగడ్డకి, దోసకాయకి, సొరకాయకి ముందే ఉప్పు వేయకూడదు. అలా వేస్తే ఏంటంటే ముక్కలకు పట్టేస్తాయి అనమాట. ఉప్పు ఉప్పుగా ఉంటాయి. గ్రేవీ చప్పగా, ముక్కలేమో ఉప్పు కషంగా ఉంటాయి. కాబట్టి వాటికి మాత్రం ఫైనల్గా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కాసేపు అలాగ వదిలేస్తే నూనె మొత్తం పైకి వచ్చేస్తుంది. చూడండి మనం వేసిన ఆయిల్ దానికి. కారం కూడా 4 స్పూన్లు వేసాను. గోంగూర కదా, పులుపుకి తగినంత కారం యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. చింతపండులో కూడా చూడండి, చింతపండు రసం వేసినప్పుడు కారం ఎక్కువగానే పడుతుంది. ఇది కారం లేని కారం కదా, ఇంకెక్కువగా ఉంటుంది. చూడు మొత్తం మగ్గింది. అలా వదిలేసాను ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి. ఇంకా కర్రీ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. ఆయిల్ అయితే ఇంత పైకి వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా వడ్డించేసుకొని తినేసాము. గోంగూరలో వేయకుండా ఉల్లిపాయలు పక్కన పెట్టాను, పాడైపోకుండా ఉంటుందనేసి. ఇంకా రైస్ అయితే వడ్డించేసాను, కర్రీ కూడా అయిపోయింది. పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వారికి బాగా నచ్చింది అనమాట. వేడివేడి అన్నం, గోంగూర కర్రీ, ఉల్లిపాయలు టేస్ట్ చాలా బాగుంది. నేను ఒక 2 days ఉంటుందేమో అనుకున్నాను. ఆ రోజు నైటు, నెక్స్ట్ డే మార్నింగ్కి, ఆఫ్టర్నూన్కి మా అత్తయ్య చేసిన 2 days గోంగూరతోనే తినేశారు. మధ్యాహ్నం నైటు. దీవెనకు కూడా బాగా నచ్చింది అనమాట. స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకున్నారంట. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.